ईश्वर रावा हम मिले बादलों पर, हम मिले बादलों पर, दिखेगा सारा जहां, मिले आसमां के पार जाएंगे मेरा ईश्वर रावा, नीले आसमां के पार जाएंगे मेरा ईश्वर रावा। उसका कोई भी वादा ना होगा पूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका कोई भी वादा ना होगा पूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आगे का वादा भी होगा पूरा, देखेगा सारा जहां। उसके आगे का वादा भी होगा पूरा, देखेगा सारा जहां। हम मिले बादलों पर, हम मिले बादलों पर, देखेगा सारा जहां, नीले आसमां के पार जाएंगे मेरा ईश्वर रावा, नीले आसमां के पार जाएंगे मेरा ईश्वर रावा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा ना रहेगा अधूरा। ये विश्वास है मेरा, ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा ना रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने शुभे, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने शुभे, देखेगा सारा जहां। हम मिले बादलों पर, हम मिले बादलों पर, देखेगा सारा जहां, नीले आसमां के पार जाएंगे मेरा ईश्वर रावा, नीले आसमां के पार जाएंगे मेरा ईश्वर रावा। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, नीले आसमां के पार जाएंगे मेरा ईश्वर रावा। నీలే ఆసమానికి గాయకి అని ఒక పాట పాడుతూ వచ్చినాము. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, మనందరినీ ఆ యొక్క పరలోకం నుంచి మనల్ని చూస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో మనందరం కొన్ని రోజులు మాత్రమే బతుకుతూ ఉంటాము, కొన్ని రోజులు మాత్రమే ఈ లోకంలో జీవిస్తూ ఉంటాము. ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రయాసంతో ఉంటుంది. జీవితం ఎలా ఉంటుంది అంటే నీ ఇష్టానుసారంగా బ్రతికి వేరే వాళ్ళని ఇబ్బందికరంగా పెట్టడంలో ఉంటుంది. ఆ జీవితంలో ఎలా ఉంటుంది అంటే నువ్వు తాగేస్తూ నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ కుటుంబానికి నీ ఇష్టంగా బ్రతకకుండా ఉంటావు. ఆ యొక్క జీవితంలో చాలా ఇబ్బందులు, చాలా యొక్క మాటలు ఉంటాయి. ఈ యొక్క రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఒక మాట చెప్తూ ఉంటున్నాడు. ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఎద్దకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఈ లోక ప్రయాసము వ్యర్థమన్నమాట. ఈ లోకంలో మనం ప్రయాసపడినంత వ్యర్థము. అవన్నీ కూడా ఒక రోజు నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు సంపాదించుకున్న బంగ్లా నీతో వస్తుంది అనేసి, అనుకుంటున్నావేమో నువ్వు సంపాదించుకున్న కారు నీతో వస్తుంది, నువ్వు అనుకుంటున్నావేమో నీతో
సభ్యులు మీతో వస్తారనుకుంటామేమో అవన్నిటి గురించి ఇక్కడ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. కొంతమంది అంటారు చనిపోయిన తర్వాత మనం మళ్ళీ పుడతాము, మనం మళ్ళీ ఇంకో అవతారం ఎత్తామని అనుకుంటాము. కానీ ఈ లోకంలో చేసిన పాపము ఎటు వెళ్ళిపోతుంది? ఒకవేళ చనిపోతే ఈ లోకంలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము మళ్ళీ నువ్వు పుడితే ఎవరు దాన్ని అనుభవిస్తారు? అందుకే ఈ లోకంలో రెండు మార్గాలు ఉంటాయి, ఒకటి పాపము, ఒకటి నరకము. నువ్వు చనిపోయిన తర్వాత నీ పాపం ఎలాగుందో ఆ పాపము ద్వారా నరకము ద్వారంలో నువ్వు పడవేయబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ యొక్క లోకం ఏముంటుంది అంటే అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ పళ్ళు కొరుకుతా ఉంటుంది, అక్కడ ఎక్కువ కోపముగా ఉంటుంది. ఆ యొక్క నరకంలో ఉండబడతా ఉంటావు. ఇలా ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిర్లక్ష్యం చేస్తావు, ఒకసారి నువ్వు ఒక వాక్యం యొక్క లోకంలో చూసుకో. ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. జాగ్రత్త, చాలా మంది ప్రపంచంలో అంతా కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్మినప్పుడు, యేసు ప్రభు విశ్వాసం వచ్చినప్పుడు, యేసు ప్రభు మార్గం నడిచినప్పుడు ఆ యొక్క శాంతి, నెమ్మది, సమాధానం వారి జీవితంలో కలుగుతూ వచ్చింది. అందుకే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముతూ ఆయన విశ్వాసం వచ్చి ఆ యొక్క ప్రయాసం వెళ్తూ వచ్చినారు. ఈ లోకంలో మనం అనుభవిస్తున్న అన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నవే. నువ్వు అనుకుంటావేమో ఈ యొక్క కారును కనిపెట్టిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వాళ్ళే, మెడిసిన్ కనిపెట్టిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక్కున్న వాళ్ళే, ఈ లోకంలో ఏరోప్లేన్ కనిపెట్టిన వారు యేసుక్రీస్తు వారు కనుక్కున్న వాళ్ళే. యేసు ప్రభు విశ్వాసం వచ్చి ఆ యొక్క మార్గంలో నడిచి ఆ యొక్క పాపంలో ప్రార్థన చేసి ఆ యొక్క పాపంలో కనగబడిన తర్వాత ఆ యొక్క దాన్ని ఇన్వెంట్ చేయాలని మనం ప్రార్థించినప్పుడు ఆయా ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని ప్రేరేపించినప్పుడు అవన్నీ ఈ లోకంలోకి వస్తా వచ్చినాయి. అందుకే ఈ లోకంలో మనం కొన్ని రోజులు మాత్రమే ఉంటాము. ఈ కొన్ని రోజులు ఇక్కడ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గం నడవాలి. ఎందుకని లోకంలో అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారు. కొంతమంది ప్రపంచంలో 90% అంతా కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన పట్ల యేసు ప్రభు ఈ లోకముకు వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ఏ లోకంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో ఉన్నాడు. ఆ యొక్క సమాధి ఇక్కడికి ఉంది. ఆ యొక్క సమాధి లోపల ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు. ఎందుకంటే తిరిగి మూడో దినం లేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్కి వచ్చినప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రపంచం ఇప్పటికీ కూడా ఉంది. ఆ యొక్క ప్రాంతం ఇప్పటికీ కూడా ఉంది. ఆయన హృదయం ఇక్కడ ఉన్నాడు అనే ఒక సాక్ష్యం ఇప్పటికీ కూడా ఉంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క పేరు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. అదే నిజమైన సాక్ష్యము. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ యొక్క హృదయంలో చేర్చుకోవాలని అనుకుంటే నీ యొక్క బంగ్లా అడగట్లేదు, నీ పైసలు అడగట్లేదు, నువ్వు సంపాదించుకున్న బిల్డింగ్ అడగట్లేదు, నీ హృదయం మాత్రమే అడుగుతున్నాడు. ఆయన యొక్క హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇస్తే ఆ యొక్క హృదయాన్ని ఆయన మార్చి కొత్తగా నూతన జీవితం చేయడానికి సిద్ధంగా ఉంటూ వస్తున్నాడు. ఆ యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే శాంతి, నెమ్మది, సమాధానంగా జీవితంగా ఉంటుంది. ఈ యొక్క జీవితంలో నువ్వు వ్యసన పడుతున్నావేమో, వ్యసనంలో ఉంటూ వచ్చినావేమో, ఈ యొక్క జీవితంలో నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ కుటుంబానికి దుఃఖమైపోతున్నావేమో, ఈ లోకంలో ఈ యొక్క పాపము అనే బంధకంలో నువ్వు ఉండి నీ యొక్క కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నావేమో, ఈ లోకంలో తాగుడికి బానిసైపోయి దాని నుంచి విడిపించలేకపోతున్నావేమో, ఈ లోకంలో ఏవో పాపపు జీవితంలో ఉండి దాని నుంచి విడిపించుకోలేక బాధపడుతున్నావేమో. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నా దగ్గరికి రా, నేను నిన్ను కాపాడుతాను. నా దగ్గరికి రా, నేను నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. నా దగ్గరికి రా, నేను నీకు శాంతి, నెమ్మది, సమాధానం ఇస్తాను. నా దగ్గరికి రా, నేను నిన్ను హెచ్చింపజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటున్నారు. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. ఒక రోజు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ఒక మాట చెప్పినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ జీవితంలో నువ్వు ఎలాంటి పాపమైనా చేయనని, ఎలాంటి పాపంలో నేనునని ఆయన క్షమిస్తాడు. క్షమించి నూతన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ఒక మాట నీ హృదయంలో అనుకుంటే ఆయన ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తాడు.